రాజమహేంద్రవరంలోని లాలా చెరువులో జరిగిన 3వ జిల్లా స్థాయి ఊషు పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో రాజమండ్రి శంకర బాక్సింగ్ క్లబ్ అకాడమీకి చెందిన 33 మంది క్రీడాకారులు పాల్గొనగా పలువురు వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు. రాజమహేంద్రవరంలో జరిగిన 3వ జిల్లా స్థాయి ఊషు పోటీల్లో శంకర్ బాక్సింగ్ క్లబ్ అకాడమీకి చెందిన సుశ్రుతశ్రీ పావని 22 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, సుతీర్ద్ కాంస్య పతకం సాధించారు. 24 కేజీల విభాగంలో లిఖిత స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 30 కేజీల విభాగంలో వర్షిత్, రెహానా స్వర్ణ పతకాలు సాధించారు. 34 కేజీల విభాగంలో వైష్ణవి స్వర్ణ పతకం, 36 కేజీల విభాగంలో సాదిక్ స్వర్ణ పతకం, ప్రణీత్ కాంస్య పతకం సాధించారు. 39 కేజీల విభాగంలో సనా స్వర్ణ పతకం గెలుపొందింది. 42 కేజీల విభాగంలో చైతన్య, లిఖిత ప్రియ, హితేష్, 45 కేజీల విభాగంలో హర్షిని, 52 కేజీల విభాగంలో ప్రణతి, 56 కేజీల విభాగంలో సాన్వికారెడ్డి, 48 కిలోల విభాగంలో ఫిరోజ్, 52 కిలోల విభాగంలో సమీర్ ఖాన్, 56 కిలోల విభాగంలో సుమంత్ కుమార్, అక్షిత స్వర్ణ పతకాలు సాధించారు. 56 కేజీల విభాగంలో గుణశేఖర్ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. 60 కిలోల విభాగంలో రేబన్శీల, 65 కిలోల విభాగంలో సోహిల్ ఖాన్, 70 కిలోల విభాగంలో ఉమా రమణేశ్వర్, 75 కిలోల విభాగంలో కార్తికేయ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. సీనియర్ విభాగంలో 52 కేజీల విభాగంలో సింధు, 56 కేజీల విభాగంలో వీర వినయ్, 60 కేజీల విభాగంలో రాజేశ్వర, 80 కేజీల విభాగంలో ఆసిక్ రాజు, 90 కేజీల విభాగంలో సతీష్, 100 కేజీల విభాగంలో శివదత్ స్వర్ణ పతకాలు సాధించారు. వీరిలో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులు నెల్లూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని జిల్లా సెక్రటరీ ఆర్ సుందరం వెల్లడించారు. విజేతలను కోచ్ ఎం భవానీ శంకర్ను ప్రత్యేకంగా అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ ని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మరియు సీనియర్ ప్లేయర్లకు సుందరం ప్రత్యేకంగా తమ అసోసియేషన్ తరపున అభినందనలు తెలిపారు. అలాగే జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసు విజేతలను అభినందించారు.